ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొత్తానికి ఓపెన్ అయిపోయారు. ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పార్టీ మీద, పరోక్షంగా కేటీఆర్ మీద ఆమె చేసిన తాజా కామెంట్స్ ఇందుకు అద్దం పడుతున్నాయి. పార్టీకి ఇబ్బందికరంగా మారుతూ రోజుకొక వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుంటే పార్టీయే తనను బయటకు పంపాలని కవిత వెయిట్ చేస్తుందని సమాచారం. బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేయాలన్న ప్రతిపాదనను తాను వ్యతిరేకించినందునే తనపై ఈ రకమైన మాటల దాడి జరుగుతుందని, చివరికి తనని పార్టీ నుండి గెంటేశారని కవిత చెప్పుకుని సానుభూతి పొందొచ్చు. ఆమె ఊహించినట్టే కవితకు షోకాజ్ నోటీస్ ఇచ్చే పనిలో బీఆర్ఎస్ ఉందని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలానే ఒకవేళ పార్టీ నుండి వెలివేయబడో లేక తానే వెళ్లిపోయో ఒక కొత్త పార్టీ పెడితే దాని ప్రభావం తెలంగాణ రాజకీయాల్లో ఏ మేరకు ఉంటుంది అనే విశ్లేషణలు మొదలయ్యాయి. కవిత సొంత పార్టీ ఏర్పాటుకు సంబంధించిన విషయం కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, కాదు బీజేపీలో అని రకరకాల వార్తలు. అయితే వీటిని కవిత ఖండించారు. కానీ కవిత సొంత కుంపటి ఖాయమనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో హాట్ గా నడుస్తోంది. కవితకు సొంత ఇమేజ్ లేదు. కేవలం కేసీఆర్ కుమార్తెగానే ఆమెకు గుర్తింపు. కాకపోతే తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా ఆమెకు కొద్దో గొప్పో చెప్పుకోదగ్గ పేరైతే వచ్చింది. ఆమె నుండి కేసీఆర్ ని వేరు చేస్తే కవిత రాజకీయ ఇమేజ్ జీరో. పైగా పార్టీకి ఆమె ఉపయోగపడకపోగా ఒక రకంగా నష్టమే చేశారు. ఎలాగంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పీకల్లోతు ఇరుక్కోవడం ద్వారా. ఆ కేసులో అరెస్టైన కవిత చాలా రోజుల తర్వాత బెయిల్ దక్కించుకుని ప్రస్తుతం బెయిల్ పై తిరుగుతున్నారు. ఈ లిక్కర్ స్కామ్ ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్, కేసీఆర్ పై బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేశాయి. దాంతో కవిత వల్ల రాబోయే నష్టాన్ని ముందుగానే అంచనా వేసిన కేసీఆర్ కూతురును దూరంగా ఉంచుతున్నట్లున్నారు. కవితలో ఇన్ని మైనస్లుండగా కొడుకు కేటీఆర్ తో సమానంగా పార్టీలో హోదా ఇవ్వడం ఎలాగ సాధ్యం? కానీ కవిత మాత్రం రాబోయే ఎన్నికల్లో కాబోయే సీఎం క్యాండిడేట్ నేనే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అది కుదరదు కాబట్టి కొత్త పార్టీ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పార్టీకి పెద్దగా స్కోప్ లేదు. అయినా కవిత మాత్రం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. అలా చేస్తే లాభపడేది తామే కాబట్టి మిగతా పార్టీలు ఈ కొత్త పార్టీ ప్రతిపాదనను సపోర్ట్ చేస్తున్నాయి. అయితే షర్మిల పార్టీ ఎలా ఘోరంగా విఫలమైందో ఇది అంతే అవుతుందని రాజకీయ పండితుల అభిప్రాయం. కేసీఆర్ వారసురాలిగా బతుకమ్మ వంటి తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలతో ఆమెకు మద్దతు లభించే అవకాశమున్నా ఒకే కుటుంబానికి చెందిన వారు రెండు పార్టీలుగా ఉండడం ప్రజలకు ఏ మేర ఉపయోగపడుతుందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అలానే లిక్కర్ స్కామ్ కేసు ఆమె రాజకీయ ప్రయాణానికి అడ్డు కావచ్చు. ముఖ్యంగా కేసీఆర్ అనే వ్యక్తి కవిత గురించి, ఆ కొత్త పార్టీ గురించి పట్టించుకోకపోతే జనాలు కూడా పట్టించుకోరు. కాబట్టి కవిత సొంత పార్టీ అన్నది కేవలం 4 రోజుల ముచ్చటగానే మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కవిత పార్టీ రాజకీయంగా ఎంత ప్రభావం చూపుతుందో చెప్పడానికి ఇది ఇంకా తొలి దశ. కానీ అది విఫల ప్రయోగం అవుతుంది అనేది మాత్రం వాస్తవం.